హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనో డైరెక్టర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఆ లాంగ్ వీడియోస్ నేను 2 డేస్ నుంచి పోస్ట్ చేయట్లేదు. ఆల్రెడీ మీకు నేను ఒక చిన్న షార్ట్ రూపంలో చేసి పెట్టాను. ఇన్ఫర్మేషన్ ఎందుకు ఏంటి అనేది, ప్రాబ్లం ఏంటి అనేది ఇప్పుడు లాంగ్ వీడియోలో కూడా చెప్తాను. ఈరోజుకి 4 డేస్ అండి. 3 డేస్ నాకు ఫుల్ నెట్ ప్రాబ్లం ఉండిందన్నమాట నా ఫోన్లో. అంటే అది సాఫ్ట్వేర్ అంటే ఫోన్ మొత్తం నేను చెక్ చేసుకున్నా ఒకసారి క్లియర్గా సెట్టింగ్స్లోకి వెళ్ళి. దాని తర్వాత 2 మొబైల్ షాప్స్ దగ్గరకు అయితే తీసుకొని పోయినాను. ప్రాబ్లం ఏంటి అనేది వాళ్ళు కూడా చెప్పలేకపోయినారు. వేరే షాప్ అతను వచ్చేసి మొబైల్ షాపు వెళ్ళిన తర్వాత సిమ్ము ఒకసారి ఇట్లా ప్రాబ్లమ్ ఇట్లా నేను వాడకున్నా కూడా నెట్ జస్ట్ ఆన్ చేస్తే చాలండి, మొత్తం 90% మెసేజ్ వస్తుంది, 50% అయిపోయినట్టు మెసేజ్ వస్తుంది, 100% అయిపోయినట్టు మెసేజ్ వచ్చేస్తుంది. అసలు నేను నెట్ వాడట్లేదు అనమాట 3 డేస్ నుంచి. ఈరోజు కొద్దిగా నిలబడింది. మార్నింగ్ నుంచి నేను 3 వరకు నెట్ ఆఫ్లో పెట్టాను. ఈరోజు వచ్చేసి సండే, ఆఫ్లో పెట్టాను అనమాట. పెట్టిన తర్వాత ఇంటికి వచ్చి నేను మళ్ళా నెట్ ఆన్ చేసి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేశాను. దాని తర్వాత కొద్దిగా నిలబడింది. షార్ట్స్ ఇప్పుడే చేశాను నేను యూట్యూబ్లో. 8 వీడియోలు చేసి అయితే పెట్టేశాను. తాతకి రామని చెప్దామంటే మనకి నెట్ సరిగ్గా నిలబడట్లేదు. ఒకవేళ వేసుకున్నా కూడా నిలబడదో అని చెప్పేసి నేను తాతకి అయితే ఫోన్ చేయలేదన్నమాట, నేనే చేసేసాను. దాని తర్వాత నేను మొబైల్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళేమన్నారంటే ఒకసారి మీరు పోర్ట్ చేయండి అని చెప్పారు. చెప్పిన తర్వాత సరే చేయండి అన్న మీరని చెప్పాను. అంటే ఎయిర్టెల్ సిమ్ కంపెనీ వాళ్ళకి పోర్ట్ చేయండి అన్నారు. దాని తర్వాత పోర్ట్ చేసామన్నమాట. నెంబర్ పెట్టేసి పోర్ట్ అయితే చేసాము. దాని తర్వాత నాకు ఒక 1 అవర్కి అట్లా కాల్ వచ్చింది. బట్ నాతో అయితే మాట్లాడలేదు వాళ్ళు. దాని తర్వాత మళ్ళీ నేనే ఫోన్ చేశాను కస్టమర్ కేర్కి. చేసిన తర్వాత ఇట్లా నాకు ప్రాబ్లం ఇట్లా ఉంది, నేను వాడకున్నా కూడా జస్ట్ నెట్ ఆన్ చేస్తుంటే నాకు మొత్తం అయిపోతుంది. నేను ఇంకా ఇట్లా అనేది నేను చెప్పాను ప్రాబ్లం క్లియర్గా. చెప్పిన తర్వాత వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని సీరియస్గా తీసుకొని దాని తర్వాత వాళ్ళు ఆ ప్రాబ్లంకి సంబంధించింది ఏంటి, ఏ విధంగా ఉంది అనేది వాళ్ళైతే వేరే వాళ్ళకి ఆ పాయింట్ని పట్టుకొని రైజ్ చేసి నాకు ఒక 1 అవర్ 2 అవర్స్లో నెట్ నిలబడే విధంగా అయితే చేశారన్నమాట. ప్రాబ్లం అనేది మన ఫోన్లో ఉండదండి. ఎందుకంటే నేను ఆల్ క్లియర్, నేను ఏది ఎట్లా అనేది నేను ఫోన్ మొత్తం చెక్ చేసుకుంటూ ఉంటాను ఎప్పుడు. దాని తర్వాత నేను కాల్ చేసిన ఒక 2 అవర్స్ 3 అవర్స్కి నాకు ఈ నెట్ అనేది కొద్దిగా సేవ్ అవ్వడం జరిగిందనమాట. ఈరోజు పొద్దున్న నుంచి నేను 3 వరకు నెట్ ఆఫ్ చేశాను. అప్పుడప్పుడు ఆన్లైన్లోకి వచ్చి, అయితే వాట్సాప్ అయితే చూడలేదు, అప్పుడప్పుడు ఆన్లైన్లోకి వచ్చి చూసి పోతూ ఉంటాయి ఏమన్నా నెట్ లెక్క అయిపోతుందా ఏంటి అనేది. కానీ అట్లా ఏం జరగలేదన్నమాట. ఈరోజు నాకు 3 డేస్ ఫుల్ నెట్ ప్రాబ్లం ఉండింది. ఫుల్ అంటే ఫుల్. అసలు నేను వేరే మళ్ళీ సపరేట్గా నేను ఎక్కించుకున్నా కూడా నెట్ 1 GB కానీ అట్లా నిలబడేది కాదు. ఎక్కించుకున్న ఇట్లా ఎక్కించుకున్నానో లేదో 1 మినిట్ కూడా కాదు, 50 సెకండ్స్కి నాకు 100 MB అయిపోయినట్టు చూపించేది అది కూడా. దాని తర్వాత నాకు కోపం వచ్చేది, ఏంటబ్బా అసలు మనకి ఏం పని చేయాలన్నా కూడా మొబైల్లో నెట్ లేనిదే ఏం కాదు. అదండి, పొద్దున పొలంకి అయితే వెళ్ళాను, వీడియోస్ తీయలేదు, నిలబడుతుందో లేదో అని చెప్పేసి. అందుకే ఇంటికి వచ్చేసి ఫాస్ట్గా యూట్యూబ్ షార్ట్స్ చేసేసాను. ఇంట్లో పని బోకులు ఉంటే బోకులు దోమేసాము ఇద్దరము. ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నా. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, కిందకైతే వెళ్దాం. నేను పైన ఉన్నాను, షార్ట్ వీడియోస్ చేద్దామని అయితే పైకి వచ్చాను. నేనైతే సాగు కొట్టింది వర్షము. ఒకసారి చూడండి ఎట్లుందో పైన క్లైమేట్. కిందకైతే వెళ్దామంటే ఇంకా అన్నట్టు గాయ్స్, నేను కిందికి వచ్చేసిన తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయింది. చూడండి ఎట్లా పడుతుందో. అక్కడ చెట్టు నిన్న అయితే కొట్టేసాము, ఎందుకంటే అక్కడ కరెంటు పోల్స్కి వైర్లు ఉన్నాయి, తీగలు ఉన్నాయి కదా, ఆ తీగలకి కొద్దిగా టచ్ అవుతుంది అని చెప్పేసి నిన్న అయితే కొట్టేసాము. కొద్దిగా ఒక్క కొమ్మ మాత్రమే పెట్టాము అనమాట, ఎందుకంటే నా బండి కోసము. ఇంకా సంతలకు కూడా ఏం పోనిస్తారు అబ్బా అయితే.
సండే సండే ₹150 అండి. వర్షం అయితే ఆగింది. వర్షం ఆగినప్పుడే చికెన్కి అయితే పోతా ఉన్నాను. సేఫ్టీకి గొడుగు అయితే తీసుకొని పోతున్నాను. గొడుగు అయితే తీసుకొని పోతా ఉన్నానండి సేఫ్టీకి. వర్షం వల్ల నీళ్ళు చూడండి ఎట్లా పడ్డాయో. సైడ్కి వచ్చామనుకున్నా ఆయనకు పాలక నిన్నే ఆపులే, నేను చికెన్కి పోతాను. చికెన్ అయితే తీసుకొని సక్సెస్ఫుల్గా నడుచుకుంటూ అయితే ఇంటికి వెళ్తున్నాను. బండి అయితే తీసుకురాలేదండి, వేరే వాళ్ళ బండి మీద లిఫ్ట్ అడిగి వచ్చాను. ఇక్కడ చూడండి వాటర్. జమాలయ వీధి అండి ఇది, జమాలయ వీధి ఇది. ఈ సైడ్కి పోతే పేరూరు దావా అన్నమాట. ఇది స్ట్రైట్గా ఇంకా బండి వెళ్తుంది కదా అట్లా. ఇది పేరూరు దావా, ఇది మా ఇంటికి వెళ్ళే దావా అన్నమాట. ఇంటికైతే వచ్చేసాను గాయ్స్. मगरिब की अजान देते ही आलू लखी तो हाँ आलू लखी क्या
उठा पकड़ना నీట్గా అయితే చికెన్ కడిగి పెట్టుకున్నాను. సరిపడా ఆనియన్స్ అయితే కోసుకున్నాను. ముట్టిచ్చేసాను కూడా పొయ్యి. ఏం వేయలేదు, ఇంకా నూనె వేసి ఇంకా ప్రాసెస్ మీకు తెలిసిందే అండి. ఇంకా వీడియోని లాస్ట్ వరకు చూడండి. చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఇది రైస్ అండి. ఇది చికెన్కి అయితే పెట్టాను. రోటీస్ ఈరోజు రాత్రికి 4 రొట్టెలు చూడండి. 1 2 3 4. ఇది రైసు, ఇంకా చికెన్ అండి. చెంచా మా జీజీ చికెన్ తినకూడదండి. ఎందుకంటే కొద్దిగా అదేందో దిష్టి అంటారు కదా, అది తీపించుకుంది. సో చికెన్ తినకూడదు. ఇందులో వచ్చేసి ఆలు ఉన్నాయన్నమాట. ఇందులో ఆల్రెడీ బాయిల్ అయినాయి. నేను కుక్కర్ విజిల్ ఎత్తినప్పుడు చూసింటారు, అప్పటికే బాయిల్ అవుతూ ఉన్నాయి. అందుకే మా జేజీ పక్కన పెట్టేసింది. రైసు చికెన్ ఉడికిన తర్వాత నేను చేసుకుంటాను అని చెప్పి. చికెన్లోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే ఇక్కడ పెట్టేశాను. మసాలా, మిర్చి మసాలా, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర కలిపి 3 పేస్ట్ వేస్తామండి. ఇది కొబ్బరి పొడి, ఇది చికెన్ మసాలా.
మేము ఎక్కువగా స్పైసీగా తింటామండి. మా రాయలసీమ వాళ్ళం బాగా కారం ఎక్కువ తింటాం అన్నమాట. दादी वहाँ दादी वहाँ वहाँ खाना खाना थले खमाइयो अभी कहेगा खमाना उधर देख ले, इधर पकने लगा सो देख लेगा। जर हो खोपड़े काटा पानी सूख भी गया क्या रखने लगे। और बड़ी रखना है अंदर స్లో ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలండి. అప్పుడే టేస్ట్ అద్దిరిపోతుంది అన్నమాట. మనకు అన్నం కూడా ఉడకబట్టింది. అన్నంలో నుంచి అయితే వాటర్ అయితే తీసేసానండి. కొద్దిగా ఆవిరి ఏమైనా ఉంటే పీల్చుకోవాలని చెప్పేసి పొయ్యి ముట్టించి పెట్టాము. అన్నం అయితే ఉడికింది. చూడండి సైడ్కి చూస్తుంటేనే నోరు ఊడుతుంది కదా. కరెంట్ అయితే పోయిందండి ఇప్పుడు. సరే అండి, సరే కరెంట్ అయితే పోయింది చూడండి. మొత్తం చీకటిగా ఉంది. చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకా ఈ వీడియో ఇంతటితో కట్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.